సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరు. గొబ్బియలో 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 గొబ్బియలో, మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు. న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు. తీరా గొప్పోళ్ళనే మాటలేదు, నీతి నిజాయితీ మాసిపోదు. మచ్చలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. పాటే పంచామృతం మనసే బృందావనం, తడితేనే ఒళ్ళు జల్లు, మాటే మకరందము చూపే సిరిగంధము, చిరునవ్వే స్వాతి జల్లు. ఈరోజు రాష్ట్రమంతటా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అందుకున్నాయి. దానిలో భాగంగానే ఒకరోజు ముందుగానే బదిర్ల పాఠశాల పొలకు స్కూల్లో సత్యనారాయణ గారు దుర్గల నాయకత్వంలో అద్వితీయమైన ప్రగతి సాధిస్తున్నారు. దీనికి జవహర్ వాకర్స్ క్లబ్ వారు కూడా సహకరించి బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చారు. ప్రభుత్వ సంస్థల కంటే ఎన్జిఓ సంస్థగా ఈ సంస్థ చేస్తున్న సేవలు అద్వితీయం. ఇవాళ సంక్రాంతి సంబరాలను వేడుకగా చేసుకున్నారు. ఆ పిల్లల ఆనందం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ జీవితాలు వెలుగు నింపడం కోసం, వారి జీవితాలను నిలదొక్కోవడం కోసం ఈ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు అద్వితీయం. 10 మంది దాతలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పేదలకు చేసే సహాయం, బదిలకు చేసే సహాయం, అంధ వికలాంగులకు చేసే సహాయం గొప్పది. అవయవదానం ముఖ్యమైనది. ఇవన్నీ కూడా మనం జీవితంలో అవలంబించాల్సింది. సంపాదించేది కట్టుకుపోం, ఉన్న దాంట్లో సమాజానికి ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత సహాయం చేస్తున్నాం ప్రధానం. ఈ సంక్రాంతి ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాం. ప్రతి సంవత్సరం మన జీవితంలో సంపాదించేది ఎంతో కొంత స్వచ్ఛంద సంస్థలు ఖర్చు పెట్టి పేదలకు సహాయం అందేలాగా చేద్దామని విజ్ఞప్తి చేస్తూ, ఈ సంక్రాంతి నుంచి రాష్ట్రం అద్వితీయంగా ప్రగతి పొందాలి, ముందుకు సాగాలి, పేదరిక నిర్మూలన జరగాలి, పంటలు సస్యశ్యామలంగా పండాలి, ధరలు తగ్గాలి, అలాగే పేద ప్రజలకి సహాయ సహకారంతో సంక్షేమంతో అభివృద్ధి కూడా జరగాలి, నిరుద్యోగం తొలగిపోవాలని పలుకు బజరుల ఆశ్రమ పాఠశాలకి ఇచ్చేసిన గౌరవ రాజమండ్రి రూరల్ శాసనసభ్యులైనటువంటి మా దైవ సమానమైనటువంటి శ్రీ గోరంట్ల బుచ్చ చౌదరి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అసలు దుబాయ్ వెళ్ళి టైడ్ అయిపోయి ఉన్నప్పటికీ కూడా ఇలాగ మా పిల్లలు అందరూ కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం అంటే వెంటనే నేను షెడ్యూల్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో వస్తున్నాను అంటూ ఇవాళ రావడం, మా పిల్లల్ని ఆశీర్వదించడం, మాకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కానీ కొద్ది ఇబ్బందులు ఉంటాయి, అవి కూడా చేస్తాను, అవి ఇమీడియట్గా ఒక 4 రోజుల్లో చెప్పడం. ఇప్పుడే కాదు, అసలు ఈ బిల్డింగ్ రావడానికి కానీ ఇక్కడ మా పిల్లలు ఎంత ఆనందంగా ఉండడానికి కానీ ఈ రోజున వారు పెట్టిన భిక్ష
ఎందుకంటే ఆ రోజు కలెక్టర్ గారిని గాను ఒప్పించి ఈ పిల్లలు నిన్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఈ సంస్థకి మనం చేయూతనివ్వాలని చెప్పి అసెంబ్లీలో కూడా గర్జించి మా పిల్లల గురించి ఏదో చేయాలని చెప్పి అడిగినందుకు వారికి మా సంస్థ తరఫున మా పిల్లల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి రాష్ట్ర ప్రజలు అందరికీ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు మా సంస్థ తరఫున మా ప్రజల మా పిల్లల తరఫున చెప్తూ మరి సెలవు తీసుకున్నాను. సార్ మీరు మీ ఆశీర్వాదాలు మా పిల్లలకి మా సంస్థకి నిచ్చి ఉండాలని చెప్పి